హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఎవరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడైతే మనకి కట్ ఆఫ్ అంటూ ఏమీ కూడా ఇవ్వలేదండి. కానీ ఒక 80+ ఎవరికైతే వస్తాయో ఎవరైతే మీరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇవి జిల్లాల వారి పోస్టులు కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఓకేనా. అక్కడ ఏ విధంగా కాంపిటీషన్ ఉంది అనే దానిపైన అదైతే డిపెండ్ అవుతుంది. ఓకే, మరి మీరు నెక్స్ట్ మెయిన్స్కి అయితే మనము కంపల్సరిగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్స్ కంప్లీట్గా ప్రిలిమ్స్కి డిఫరెంట్గా ఉంటుందండి. ఇందులో 2 పేపర్స్ కూడా మనకైతే ఉంటాయి. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అండి. మొత్తము 150 మార్కులు ఉంటుందండి. ఏంటండి? జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ. దాదాపుగా ఒక 50 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలో ఉంటాయి. జనరల్ స్టడీస్ వచ్చేసి ఒక 100 మార్కులకు గాను ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, 100 మార్కులు జనరల్ స్టడీస్, 50 మార్కులు మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అండి. కంప్లీట్గా ఇవి రెండింటిపైనే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జాబ్ డిసైడింగ్ కూడా ఇదే అని మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా 150 మార్కులు అన్నీ కలిపి ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్లు కూడా ఉన్నాయండి. 1/3 అంటే 3 మనము మిస్టేక్ చేస్తే 1 మార్కు మనకు కట్ అవుతుంది మెయిన్స్లో కూడా. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు, 2 భాషలలో కూడా ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్ ద రేషియో 1:2. అంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో 1:2 రేషియోలో తీసుకొని మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ సెకండరీ. సిలబస్ అయితే చూద్దామండి. నేను ముందుగానే చెప్పాను ఏంటి అంటే మన కరెంట్ అఫైర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని మిస్ చేయొద్దు ఎవరు కూడా అని చెప్పాను. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటంటే చాలా యూనిక్ అండి. మీరు ఎక్కడ ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ విన్నా కూడా ఆ యూనిక్నెస్ దొరకదు. ఏంటి? కరెంట్ అఫైర్స్తో పాటుగా రిలేటెడ్ స్టాటిక్ జీకే ఉంటుందండి. ప్రతిరోజు కూడా స్టాటిక్ జీకే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఏంటి అంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. స్టాటిక్ జీకే కలెక్ట్ చేయడం అనేది అది చాలా కష్టమైనటువంటి పని అండి. ఇట్స్ మోస్ట్ టైం టేకింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అన్నీ సెర్చ్ చేసి బుక్స్లో రాసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీకోసం అని చెప్పేసి అన్నీ ఒకే దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఓకేనా. లాస్ట్ జూనియర్ అసిస్టెంట్ ప్రిలిమ్స్లో మనకి 20 మార్కులు వచ్చాయి కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుందో. మరి ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే వస్తాయి. నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అంటే స్టేట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు డే కాంటెంపరీ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అంటారండి. అంటే నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, సింపుల్గా చెప్పాలంటే. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండి ఇది. అంటే మోడర్న్ హిస్టరీ అంటారు. ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ ఎప్పటి నుండి వస్తుందంటే ఇది స్వతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నవారు అక్కడి నుంచి మొదలవుతుందండి ఈ హిస్టరీ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ అంటూ అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిందండి ఇది. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటూ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫిజికల్ జాగ్రఫీ అండి, ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ 2 కూడా చదువుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా లాస్ట్ టైం అయితే క్వశ్చన్స్ అడగలేదండి, బట్ మనకు సిలబస్లో అయితే ఉంది, అందరూ కూడా చదవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్, అనాలిసిస్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుందండి. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఓకేనా, విభజన సమస్యలు. సో దానికి సంబంధించినటువంటిది అయితే మరి కంప్లీట్గా జనరల్ స్టడీస్కి సంబంధించిన మెటీరియల్లో మనమైతే చూడవచ్చండి. ఇంపార్టెంట్ ఇదంతా కూడా. సో ఇది మనకు సెక్షన్ ఏ. సెక్షన్ బిలో జనరల్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇదేంటి అసలు? ఓకే, స్క్రీన్ టెస్ట్ కదా ఇది. ఓకే, సో సేమ్ సిలబస్ అంతా మెయిన్స్ కూడా సేమ్ అండి, సేమ్ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా కూడా సేమ్. కానీ ప్రిలిమ్స్లో ఏంటంటే జనరల్ తెలుగు ప్లస్ జనరల్ స్టడీస్ రెండు కలిపి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే 2 పేపర్లు చేశారు, అంతే తేడా. ఇక్కడ ఏమీ లేదు, సిలబస్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ పేపర్ 2లో ఏముంటుందంటే కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఐడియమ్స్, నెక్స్ట్ వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్, సినోనిమ్స్, వొకాబులరీ, గ్రామర్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఐడియమ్స్. సో ఈ విధంగా మనకైతే పేపర్ 2లో కంప్లీట్గా ఇదైతే ఉండడము మనము చూడవచ్చు. ఇది సిలబస్ అండి మనకి. సో మరి మనము ఈ సిలబస్ అంతా కూడా మోడల్ పేపర్స్ అయితే అందజేస్తానండి. మోడల్ పేపర్ ఒక కొంచెం టైం పడుతుంది. సో ప్రిలిమ్స్కి ఏ విధంగా అయితే ఇచ్చామో మెయిన్స్కి కూడా మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో మరి మన అంటే ఇంకొక టైం ఉంటుందండి. మెయిన్స్కి అయితే టైం ఉంటుంది, ఒక 2 months వరకు అయితే టైం ఉంటుంది. మీరేం చేస్తారంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. సో తీసుకొని ప్రతిరోజు ఒక 2 to 3 hours అయితే ప్రిపరేషన్ కొనసాగించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మెట్టు ఎక్కినట్లే మనం. ఓకే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లయితే ఒక మెట్టు ఎక్కినట్లే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడమే. ఓకేనా, 70+ ఎవరికైతే క్రాస్ అవుతాయో వారంతా కూడా మరి మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. 75 to 80, 75-80 అలా దాటిన వాళ్ళైతే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇదండి సిలబస్ కంప్లీట్గా. మనకేమంత తేడా అయితే ఏముండదండి. ఆల్మోస్ట్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిందే ఇక్కడ కూడా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ 2 పేపర్లు ఉంటాయి ఇక్కడ. ఓకేనా, సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కూడా మెయిన్స్కి సంబంధించిన సిలబస్తో మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. బాయ్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్ అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్, బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి, ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే విత్ ఇన్ 1 hourలో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే.